హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు మా ఇల్లయితే మీరు చూపెడదాం అనుకుంటున్నానండి. మా హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. ఓకే. వచ్చేయండి ఫ్రెండ్స్ చూపిస్తాను. ఇదే అండి మా సోఫా సెట్ అండి ఇది. మేము ఈ ఇంట్లోకి వచ్చి ఒక 3 ఇయర్స్ అయితే అవుతుంది. మేము ఇంట్లోకి వచ్చినప్పుడు కొత్తగా తీసుకున్నాము. యాక్చువల్‌గా ఇలాంటి ఏదో టెంపరరీ యూస్‌కి తీసుకున్నామండి. కొత్త ఇల్లు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కంపల్సరీ టేక్‌తోనే చేయించుకోవాలి. ఇప్పుడు టెంపరరీ యూస్‌కి అన్నట్టుగా మేము తీసుకున్నాము. ఒకసారి చూడండి. చూసారా? మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ. ఇవైతే కంపల్సరీ కావాలండి తనకి పడుకునే ముందు అని. డైలీ ఒక్కసారైనా వీటితో ఆడుకుంటుంది. మళ్ళీ కంపల్సరీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కనబడాలని డైరెక్ట్ ఇక్కడే పెట్టుకున్నది. నన్ను కూడా మొత్తుకోనివ్వదు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నా స్టడీ టేబుల్ అండి. అదే నేను కొన్ని గ్రూప్స్ ఎగ్జామ్స్‌కి అయితే ప్రిపేర్ అయితున్నానని మా బావ నాకైతే ఇలా అయితే అరేంజ్ చేశారు. నేను చదువుకుంటా అని చెప్పానో లేదండి, వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా 50,000 పెట్టి ల్యాప్‌టాప్ కొనిచ్చాడు. 20,000 పెట్టి బుక్స్ కొనిచ్చాడు. ఇలా ఒక టేబుల్ అయితే సెట్ చేశాడు నాకు. అతను చాలా మంచోడు మా బావ. నిజంగా మన ఒక వైఫ్ డ్రీమ్స్‌కి రెస్పెక్ట్ చేయడం అంటే చాలా గ్రేట్ కదండీ. నాకైతే ఆ విషయంలో చాలా మంచిగా అనిపిస్తది. ఇప్పటికి నేను ట్రై చేస్తున్నాను. ఒకవేళ అదృష్టం ఉంటే వస్తే వస్తదండి. చూద్దాము. ఒకసారి అయితే ఇచ్చేయండి. యాక్చువల్లీ ఇది ల్యాప్‌టాప్ ఎందుకు తీసుకున్నానంటే నేనైతే కోచింగ్ తీసుకున్నానండి. హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ నుంచి కోచింగ్ తీసుకున్నాను. అయితే పిల్లల్ని వదిలి అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకునే పరిస్థితులు అప్పుడు లేవు కాబట్టి ఎప్పుడంటే ఆఫ్టర్ కరోనా 2021 అందుకే నేను ఇలా ఆన్‌లైన్ క్లాసెస్ అయితే తీసుకున్నాను ల్యాప్‌టాప్ నుంచి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ దీని గురించి చెప్పాలంటే ఇది మా పాపని కిచెన్ సెట్ అండి. మా పాప మా బావ వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఇంట్లో ఈ కిచెన్ సెట్ అయితే చూసింది. చూసినప్పటి నుంచి నాకెప్పుడు కొనిస్తావు, ఎప్పుడు కొనిస్తావు అని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఓకేలే అని నేను కూడా ఆర్డర్ పెట్టాను. నిన్ననే వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో కిచెన్ సెట్. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటివి కూడా అసలు తయారు చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. అయితే ఇంట్లో ప్లేస్ ఎక్కడ లేదు కాబట్టి స్టడీ టేబుల్ కొంచెం ఖాళీగా కనబడిందేమో ఇక్కడ పెట్టుకోనైతే స్కూల్‌కెళ్ళింది తను. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ అయితే ఈ ట్రైపాడ్ అండి. ఈ ట్రైపాడ్ నేను రీసెంట్ గానే తీసుకున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ అయితే రీసెంట్‌గా స్టార్ట్ చేశాం కదా ఫ్రెండ్స్. యూట్యూబ్ చేసే వాళ్ళకి తప్పకుండా ఉండాల్సింది ట్రైపాడ్ కదండీ. ఇప్పుడైతే మా చెల్లి తీస్తుంది వీడియో. కానీ మా చెల్లి లేనప్పుడు నేను ఏమైనా కుకింగ్ వీడియోస్ చేయాలంటే ఈ ట్రైపాడే నాకు చాలా హెల్ప్ చేస్తది. అంటే ఊరికే మనం వాళ్ళ మీద తీయమని అడగలేం కదండీ. అందుకే కుకింగ్ చేసేటప్పుడు నాకు ఒకటి ఉండాలి బావ అంటే మా బావ అమెజాన్‌లో ఆర్డర్ పెట్టాడు. చాలా బాగుందండి ఈ ట్రైపాడ్. మనంత హైట్ వస్తుంది. ట్రైపాడ్ గురించి నేను ఒక షార్ట్ అయితే తీస్తాను సెపరేట్‌గా. ఇప్పుడైతే చెప్పట్లేదు. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు నా బుక్స్ అయితే చూపిస్తాను. ఒకసారి వచ్చేయండి. ఎన్ని బుక్స్ ఉన్నాయో మా బావ నాకు ఎన్ని బుక్స్ కొనిచ్చాడు. చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో. ఇదైతే నా ఫేవరెట్ ప్లేస్ అండి. నాకు ఎప్పుడైనా లోగా అనిపించినప్పుడు, నాకేమైనా ఫీలింగ్ బాగా అనిపించినప్పుడు నేను ఇక్కడికి ఈ చైర్‌లో వచ్చి అయితే కూర్చుంటాను. నా హాల్‌లో ఇటువైపు అయితే మీరంతా చూసేసారు కదా. ఇప్పుడు ఇటువైపు అయితే వెళ్ళాము. ఈ ఫ్రిడ్జ్ మా వాళ్ళు నాకు పెళ్లిలో పెట్టిన ఫ్రిడ్జ్ అండి. ఇదైతే సరిపోతుంది. డైలీ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకున్నాము అంటున్నాడు మా బావ. ఇప్పుడే తీసుకున్నామంటే వద్దు అని అంటున్నాడు. ఇదైతే సరిపోవట్లేదు అనిపిస్తుంది. ఓకే ఏదో అడ్జస్ట్ అవ్వాలని అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ సైకిల్ అండి. మా బావ తను ఎక్సర్సైజ్ చేసుకుంటాము. ఇంటికి వచ్చినప్పుడు బయటకి వెళ్ళడానికి కాదు రన్నింగ్‌కి, వాకింగ్‌కి అని ఇలా సైకిల్ అయితే తెచ్చుకున్నాము. ఇది కూడా మనకు 9,000 2,000 పడింది 3 ఇయర్స్‌కి. ఇదైతే మా బీరువా అండి. పెళ్లిలో మా మమ్మీ గారు పెట్టిన బీరువా. నాకు చాలా సెంటిమెంట్. ఇదైతే నా స్టడీ చైర్. ఇక్కడ ఎప్పుడైనా నేను కూర్చోలేను అనుకున్నప్పుడు ఇక్కడ స్టడీ చైర్ వేసి కూర్చుంటాను. డాడీలో ఉంది. నెక్స్ట్ ఇదైతే టీవీ పాయింట్. ఇక్కడ నేను నాకు నచ్చిన విధంగా అయితే సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సరిగా
బావకి మిక్సీలో చేసిన దోస, ఇడ్లీ కంటే ఇలా గ్రైండర్‌లో చేసిన దోస, ఇడ్లీనే ఎక్కువ ఇష్టపడతాడండి. ఎందుకంటే దీంట్లో చేసిన విధంగా వస్తున్నాయి. ఇప్పుడు యూట్యూబ్‌లో ఎవరు చెప్తున్నారండి ఇలా మంచి మంచి గ్రైండర్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి అతనే తీసుకొచ్చిండు. ఇది మాకు 4200 అలా పడింది. ఇది 2 ఇయర్స్ క్రితమే తీసుకున్నాము. నెక్స్ట్ ఇదైతే మైక్రో ఓవెన్. ఇది నేను రెగ్యులర్‌గా యూజ్ చేయను ఫ్రెండ్స్. ఎప్పుడైనా కేక్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు కిచెన్‌లో ప్లేస్ లేదండి ఫస్ట్ ఇది పెట్టడానికి. నేను ఎప్పుడైనా కేక్ చేయాలన్నా, ఏమైనా గ్రిల్ చికెన్ చేయాలన్నా ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టి తర్వాత చేయాల్సొస్తుంది. మళ్ళీ అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సొస్తుంది. అందుకే మా కిచెన్‌లో ఎక్కువైతే ప్లేస్ లేదు. అందుకే నేను ఎక్కువ యూజ్ చేయను. సొంత ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేసినప్పుడు మాత్రమే నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. ఏమో అండి మరి ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేసే వరకు ఇది పాడైపోతుందో నాకైతే తెలీదు. ప్రస్తుతానికైతే ఇక్కడైతే సెట్ చేశాను. డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా పెళ్లిలో పెట్టింది. మా పెళ్లి అయ్యి ఇప్పుడు 7 to 8 ఇయర్స్ అవుతుంది. అప్పుడు ఏ మోడల్ ఉండలేదు. ఇంకా ఇదే పెట్టారు. ఒకసారి చూసేయండి. ఇది మా చిన్న సూపర్ మార్కెట్ అండ్ మా పిల్లల మెడికల్ షాప్ అన్నమాట. ఇక్కడ అన్ని నేను ఇవే పెడుతూ ఉంటాను. చిన్నగా ఉంటుందండి, కొంచెం ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి. అన్ని కొత్త ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటా కొత్త కొత్త వస్తువులు తీసుకునేవి చాలా ఉన్నాయండి. హాల్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు మన కిచెన్ అయితే చూసేద్దాము. ఇదేనండి మన కిచెన్. నేను రెగ్యులర్ గా కుకింగ్ వీడియోస్ అన్ని కూడా నేను ఇక్కడ నుంచే చేస్తాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కిచెన్ చిన్నగా ఉంటుందండి, కొంచెం వస్తువులు. కిచెన్ అయితే చూసేసారు కదా. నెక్స్ట్ బెడ్రూమ్ చూసేటం రండి. ఇదైతే మా బావ మేము బీచ్కి వెళ్ళినప్పుడు తెచ్చాడండి మా కోసం. ఇదేనండి మా స్వీట్ బెడ్రూమ్. మాది సింగిల్ బెడ్రూమ్ అండి. నేను చెప్పాను కదా మా చిన్న ఫ్యామిలీ, చిన్న బెడ్రూమ్, చిన్న ఇల్లు అండి. ఒకసారి చూసేయండి. మనకు రెంటెడ్ హౌస్ లో కబోర్డ్స్ అయితే ఉండవు కదా ఫ్రెండ్స్. డస్ట్ అంతా బట్టల మీద పడుతూ ఉంటుంది. నేనైతే ఇలా కర్టెన్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడైతే నీట్ గా ఉంటుంది. ఇక్కడ మా పాప బట్టలు, మా బట్టలు అన్నీ ఉంటాయండి. నీట్ గా అయితే పెట్టేసుకున్నాను. అంతేనండి, ఇంట్లో ఎక్కువ సామాన్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ మీకు ఒక వస్తువు అయితే చూపెట్టాలి. ఇది డస్ట్ క్లీన్ చేసే మెషిన్ అండి. వాక్యూమ్ క్లీనర్ లాగా పనిచేస్తుంది. ఇది కూడా నేను ఒక సపరేట్ వీడియో అయితే తీసి చూపెడతాను మీకు ఎలా యూజ్ అవుతుందో. ఇప్పుడైతే చూపెట్టట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. ఇదైతే మనకు చాలా యూజ్ అవుతుందండి. తప్పకుండా నేను వీడియో తీసేది పెడతాను. ఓకే ఫ్రెండ్స్, హోమ్ టూర్ అయితే చేయాలనుకున్నాను, చేశాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.